Audio Jungle. Audio Jungle. హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో, మేమెక్కడెళ్తున్నామని చూస్తున్నారా? సో, మేమైతే నేటివ్‌కైతే వెళ్తున్నాము. అంటే ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. సో, నేను లేట్‌గా అయితే పోస్ట్ చేశాను. ఇంకా మేము ఆన్ ది వేలో ఊరికైతే వెళ్ళేటప్పుడు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఇక్కడైతే స్టాప్ చేశాము. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా! అందుకే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంట్లో అయితే చేయలేదు. ఇంకా ఆన్ ది వేలో ఎక్కడైనా స్టాప్ చేద్దాం అనుకున్నాము. అదేంటో అండి ప్రతిసారి ఇక్కడైతే తినాలనుకుంటాను. కానీ నాకైతే ఎప్పుడు కుదరదు. సో, ఏదైనా అంటే కొంచెం లేట్ అవ్వడము, లేదా ఎర్లీగా వెళ్ళిపోవడము, ఒక్కొక్కసారి హోటల్స్ అయితే లేకపోవడం అలా అయితే జరిగింది. ఫైనల్‌గా ఈరోజైతే మాకి కనిపించిందనమాట. ఈ రూట్‌లో అయితే ఇక్కడ నాకీ ప్లేస్ అంతగా ఐడియా లేదనమాట. మదనపల్లి వెళ్ళే రూట్‌లో. సో, ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బావుంటాయి. చాలా హోటల్స్ అయితే పెట్టుకుంటారనమాట ఇక్కడ. సో, చాలా వరకు చాలామంది అయితే తింటారు. మీరు చూసారు కదా! వీడియో నేను క్లిప్ చూపిచ్చాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో బ్రేక్‌ఫాస్ట్‌కైతే. ఇలాంటి కార్‌లో అయితే పెట్టుకుంటారనమాట ఇలా హోటల్లు. అంటే బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుంటది. చూడండి ఎంతమందైతే ఉన్నారో చాలా కార్‌లయితే నిలిపారనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. మేమైతే అక్కడ తినలేదు కానీ, ఇంకా పార్సెలయితే తెచ్చుకునేసి, ఇంకా కార్‌లో తిందాంలే అనేసి ఇక పార్సెల్‌కైతే వెళ్లారనమాట మా వారు. ఇంక మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ లోపల అక్కడ సైడ్‌లో చూసారు గదా మీరు, స్టార్టింగ్‌లో చూపిచ్చాను ఈత పళ్ళండి. ఈత పళ్ళయితే మాకు కనిపిచ్చాయి. సో, చిన్న చెట్టే చాలా బాగా ఉన్నాయన్నమాట. కాయలైతే మనకి చిన్నప్పుడు గుర్తొస్తాయి కదా! ఈత పళ్ళు. మాకైతే చాలా ఇష్టమనమాట. నేను చదువుకున్న టైంలో చాలా అయితే నేను బాగా తినేదాన్ని. ఇంకా మేము మార్నింగే బయలుదేరాము. కానీ ఎండైతే చాలా ఉందనమాట. ఇంక అది పిల్లలు కదా! సో, ఇంకా ఈత పళ్ళు కోసుకుందాం అనేసి ట్రై చేశాము. ఇంకా మా వాడైతే ఎండుంది అనేసి కవరయితే వేసుకున్నాడనమాట తలకి. సో, మనకి ఇవి చాలా ముళ్ళు కదా! మనకి అక్కడ అందుకోవడానికి కూడా చాలా కష్టం అనిపిచ్చింది. పాపం ఇంకా మా కోసం అనేసి ఇంక మా వారైతే ఏదో విధంగా ట్రై చేద్దాం అనుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత బావున్నాయో ఈతకాయలైతే. సో, అక్కడ మనకి అంత యెల్లోయిష్‌గా వస్తే మనకి పళ్ళనేది చాలా బాగా మాగుతాయి. బాగా టేస్ట్ కూడా ఉంటాయన్నమాట. మాకైతే చిన్నగా ఇలా దొరికాయి. చిన్న చెట్లోనే ఉన్నాయివి. కానీ ఇవైతే మనకి యెల్లో కలర్ అయితే రాలేదన్నమాట. ఇంకా అంతా యెల్లోయిష్‌గా ఉన్న పళ్ళైతే మాకు దొరకలేదు గానీ, ఏదో కొన్నైతే దొరికాయి. అవి గూడా సరిగ్గా అయితే లేవన్నమాట. ఏదో మా సంతోషం కోసం మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా మొత్తానికి మేమైతే ఊరికైతే వచ్చేసామనమాట. ఇంకా రాగానే ఇంకా మనకి పనేముంటది. ఇంకా రాగానే ఫామ్‌లోకైతే వెళ్ళేసి ఇలా మొత్తం అయితే చూస్తున్నామనమాట. సీజన్ అయితే ఇలా మనకి నేరేడి పళ్ళు, అలాగే మామిడి పళ్ళు. ఇంకా మెయిన్ మేము రావడమే ఇలా మాకి మామిడి పళ్ళు కోసుకుందాం అనేసైతే వచ్చామనమాట. అదే అండి మామిడికాయలు ఇంకా పండైతే అవ్వలేదు. సో, ఇంకా ఇప్పుడే కాబట్టి మనకి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఇలా మనకి నేరేడి పళ్ళు, అలాగే మామిడికాయలు వచ్చిన టైంలో అయితే కంపల్సరీగా అయితే వస్తాము. చూసారుగా మామిడికాయలైతే ఎంత బావున్నాయో తోటలో. సో, నేరేడి పళ్ళైతే ఇంకా టైం పడుతుందండి. ఇంకివైతే మొత్తానికి మేము చూద్దాము ఎలా ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, మనం ఈ టైంలో కోసుకోవచ్చా లేదా అనైతే మేము ఇంకా ఇంట్లో పిల్లలనైతే పెట్టేసి మేమైతే వచ్చామనమాట. చాలా ఎండైతే ఉంది. సో, అసలు తట్టుకోలేమనమాట. సో, అందుకే పిల్లలనైతే తీసుకురాలేదు అక్కడ ఫామ్‌లోకి. నాకైతే ఏమో కానీ మా వారికైతే ఇందులోకి రావడం అంటే చాలా ఇష్టమనమాట. సో, చూసారుగా ఎంత హ్యాపీగా తోటంతా తిరుగుతూ మామిడికాయలైతే చూస్తున్నారు. నేను చూపించిన కాయలైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నాకందులో చాలా వరకు అయితే తెలీదనమాట.
ఇదొచ్చేసి మనకి బెనీషా అనమాట. సో, స్టార్టింగ్ అయితే ఒకటి చూపిచ్చాను. అది మల్లిక. మేమిప్పుడైతే కోయడానికైతే రాలేదండి. ఇంకా రాగానే చూద్దాం ఎలా ఉన్నాయి, ఏంటి అనైతే వచ్చాము. సో, చూసారుగా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. కాయ గూడా చాలా సైజ్ అయితే ఉంటదనమాట. దీని వెరైటీ వచ్చేసి సింధూర అనుకుంటాను. నాకు తెలిసి సింధూరానే. సో, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. నాకు వెరైటీస్ అంత క్లారిటీగా అయితే తెలీదు. సింధూరానే అని అనుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా అయితే బావుందనమాట. సో, ఎక్కువ కాయలైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత చిన్న ముద్దుగా అయితే ఉందనమాట. చిన్న చెట్టండి. సో, చాలా చిన్న చెట్టు. ఒక కుచ్చుగా అయితే 2, 3 కాయలైతే వచ్చాయి. చూసారుగా ఇలా చుట్టూ మనకి మామిడి చెట్లు, అలాగే మనకి నేరేడు పళ్ళు చెట్లయితే ఉంటాయి. ఇక్కడ కాయలన్నీ వస్తాయన్నమాట. మనకి ఈ సీజన్‌లో నేరేడి కాయలు, మామిడి పండ్లు ఎక్కువనమాట. నాకైతే చాలా ఇష్టమనమాట. ఇలా మామిడి పళ్ళు, అలాగే నేరేడి పండ్లు. సో, మా పిల్లలు గూడా బాగా తింటారు. మాకు ఈ సీజన్ వస్తే అయితే ఇంకా ఫుల్లు మ్యాంగోస్, అలాగే నేరేడి పండ్లనమాట ఇంట్లో. సో, ఇంకా మేమైతే అన్నీ చూస్తున్నాము. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏంటి అనేసి. సో, చాలా వరకు అయితే ఈసారి చాలా తక్కువైతే వచ్చాయన్నమాట. చూడండి ఇవైతే మనకి ఏమంటారు హిమాపసంద్ అంటాము. సో, ఎంత సైజ్ అయితే ఉన్నాయో. సో, చాలా ముద్దుగా ఉన్నాయండి. కోసేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఇంక మేమిప్పుడు జస్ట్ చూడ్డానికే వచ్చాము. ఇవి కూడా చాలా జాగ్రత్తగా అయితే కోయాలి. మనము కోసేటప్పుడు దాంట్లో ఉన్న రసం అయితే దాని మీద పడింది అంటే మనకి అది కొంచెం మచ్చలాగా వచ్చేసి సరిగా పండదనమాట. సో, చాలా జాగ్రత్తగా అయితే కోయాలి. సో, ఇదైతే నేను ఇంకా ఆగలేక కోసేద్దాము అనేసి నేను మొత్తం కోద్దామనుకున్నాను. కానీ అది సడెన్‌గా పడిపోయింది. చూసారుగా ఎంత సైజుందో. ఇవి టేస్ట్ గూడా అయితే చాలా బావుంటాయి. హిమాపసందు, అలాగే సింధూర, మల్లిక ఈ 3 వెరైటీస్ అయితే మాకు చాలా ఇష్టము. మా ఫామ్‌లో ఉన్న మొత్తము ఇవి ఎక్కువైతే ఇవే అన్నమాట. సో, చాలా టేస్టీగా ఉంటాయి. సో, మ్యాంగోస్ అయితే మరి మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి. మాకైతే బాగా ఇష్టమనమాట. ఇంకా ఈ సీజన్ ఒచ్చింది అంటే ఇంక అదే పనిగా వెళ్తాము. మా వారు చూడండి నన్ను కూడా వదిలేసి ఏమేమున్నాయి చూద్దామనైతే వెళ్తున్నారు. సో, ఈ చెట్టు గూడా చూడండి చాలా చిన్న చెట్టనమాట. ఇవొచ్చేసి మల్లిక. మల్లిక అయితే చాలా సైజయితే రావాలి. ఇవి ఇంకా చిన్న సైజే అనమాట. మేము ఈసారి మల్లిక అయితే కోయలేదనమాట. జస్ట్ సింధూర అలాగే హిమాపసంద్ అయితే కోసుకున్నాము. ఎందుకంటే మల్లిక ఇంగా సైజయితే రావాలి. చూసారుగా ఇలా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి. సో, చూస్తుంటేనే మనకి కోసేయాలి అనిపిస్తుంది. కానీ చాలా చిన్నగా ఉన్నాయండి. మళ్ళీ మాగకపోతే చాలా కష్టము. ఇదొచ్చేసి ఆల్ఫన్సా అనుకుంటాను. సో, ఇదైతే మనకి చాలా కాస్ట్‌లీ. నేను చాలా సార్లు బెంగుళూరులో చూసాను. షాప్‌లో పెట్టారు. సో, ఇక్కడైతే ఈ చెట్టు గూడా ఉంది. దీనికైతే ఫుల్లు కాయలైతే ఉన్నాయి. మేము ఈసారి చూసేకి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే కోసుకెళ్దాం అనుకుంటున్నాము. టేస్ట్ చూద్దామనేసి. ఇంకా మొత్తానికైతే ఒకసారైతే చూసుకొని వెళ్ళామండి. చూసారుగా నా ఫేస్ అయితే ఎండకి ఎలా అయిపోయిందో అస్సలు తట్టుకోలేకపోయాము. అసలు రెస్టే లేదనమాట. పోయినప్పటి నుంచి ఇలా తిరగడము, ఇలా మామిడికాయలు కోసుకోవడం అలా అయితే చేశాము. ఇంక మొత్తానికి మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి మేము జస్ట్ సండే వచ్చామండి. మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోదామనేసి వచ్చాము. సో, ఇంక మా బుడ్డది గూడా చూసారుగా అలా వెనకాల కోస్తూ ఉంది. సో, ఇలా మాకు కొయ్యడం గూడా చాలా ఇష్టమనమాట. అందులో మనము చాలా జాగ్రత్తగా కోయాలి. కానీ మాకు తెలీదు ఎలా అంటే అలా అయితే కోసేసామనమాట. సో, ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలా మనకి కొమ్మతో అయితే కోసాము. కానీ చాలా వరకు విడిపోయాయన్నమాట. సో, మా బుడ్డది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మామిడికాయల కోసం మా బుడ్డోడినైతే తీసుకురాలేదు. ఎండ ఎక్కువుందనేసి ఇంట్లోనే పెట్టేసాము. ఈరోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. ఇలా మామిడి పళ్ళు కోసుకుంటూ మనకి నేరేడు పళ్ళు గూడా ఉన్నాయి. అంత సైజ్ రాలేదు. ప్లస్ ఇంకా పండలేదనమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ మీకది చూపిస్తాను. నేను ఆ టైంకి వెళ్తే. సో, ఇప్పుడైతే మొత్తానికి మీకు మామిడికాయలు ఎలా ఉన్నాయి, ఏంటి అని చూపిచ్చాననమాట. సో, మీకు ఎంతమందికి మామిడికాయలు ఇష్టమో, ఏంటి అనేది కమెంట్‌లో తప్పకుండా అయితే కమెంట్ చేయండి. చూసారుగా మేము ఎన్ని కాయలైతే కోసుకున్నామో. సో, ఇవి మొత్తం మాకే కాదండి. సో, మేము చాలామందికి ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి అందరికీ కూడా ఇవ్వాలి అనేసి ఇలా మొత్తం తీసుకెళ్తున్నాము. సో, మనకి ఇయర్లీ వన్స్ కదా వచ్చేది. సో, ఇలా అందరం కలిసి తింటే చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మనం కూడా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటామనమాట. మా బుడ్డ చూడండి ఎంత హ్యాపీగా చూస్తుందో మామిడికాయలు. సో, చిన్న పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటది గదా! ఇలా మనకి ఫామ్‌లో వచ్చిన కాయలు కోస్తుంటే. మాకు ఎన్ని కోసినా మనసైతే ఆగలేదనమాట. ఇంకా కోయాలి, కోయాలి అనిపిస్తుంది. చూసారా ఈ పళ్ళైతే ఎంత బాగున్నాయో. సో, చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి.
మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే మామిడి తోటలో. సో మాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ అనమాట. సో మీకైతే మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం.